నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ అండి పప్పు చెక్కలండి. పండక్కి ఏం చేసుకున్నా చేసుకోకపోయినా పప్పు చెక్కలు అయితే చేసుకుంటామండి. పండక్కనే కాదండి, ఈవినింగ్ స్నాక్స్కైనా మనం చేసుకుంటాము. స్నాక్స్గా అయితే చాలా బాగుంటాయండి. చూశారు కదండి తెల్లగా ఎంత బాగా వచ్చాయో, ఇలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చెక్కలు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చిన్న టిప్ అండి, మాడిపోకుండా నల్లగా అవ్వకుండా చెక్కలు. కొంచెం పసుపు వేయటం. రెండోది వచ్చి నేను కారం కూడా వేయట్లేదు. కారం వేస్తే ఎర్రబడిపోతాయండి చెక్కలు అనేవి. అందుకే ఉత్తి పచ్చిమిరపకాయలు పేస్తే వేస్తున్నాను నేను. చూసారు కదండి, ఇలాగ అన్నీ మనం అరేంజ్ చేసేసుకున్నాం అనుకోండి, చేసి పెట్టుకొని ఒక్కొక్క వాయి వేసుకుంటూ కాల్చుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదండి. ఇలాగా చెక్కల తయారీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ బియ్యం పిండి అండి, పొడిది. ఇది మన ఇంట్లో వేయించింది. ఒక చిన్న ఆనియను, ఒక చిన్న అల్లం ముక్క, అంగుళం అల్లం ముక్క, వెన్నపూస, ఒక 10 పచ్చిమిర్చి, సాల్ట్, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, ఒక రెబ్బ వచ్చేసి కరివేపాకండి. ఇవి రెండు 1 అవర్ నానబెట్టుకోవాలి. పెసరపప్పు పచ్చెనగపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఈ పచ్చెనగపప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలండి 1 అవర్ ముందు. ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చిమిర్చి మిక్సీకి వేసుకుందాం మెత్తగా. మనం ఈ పొడి బియ్య పిండి మొత్తం ఒక డిష్లో వేసుకుందామండి. పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియను, మనం మిక్సీకి వేసుకున్న అల్లం పచ్చిమిర్చి అండి. ఒక 2 స్పూన్లు వెన్నపూస. ఇది మన ఇంట్లో చేసుకున్న వెన్నపూస అండి. లేకపోయినా మనకు బయట దొరికేదైనా తెచ్చుకోవచ్చు. 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నాం. తర్వాత చూసుకొని వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు అండి. ఇది చిన్న టిప్ అండి, మాడిపోకుండా నల్లగా అవ్వకుండా చెక్కలు. కొంచెం పసుపు వేయటం. రెండోది వచ్చి నేను కారం కూడా వేయట్లేదు. కారం వేస్తే ఎర్రబడిపోతాయండి చెక్కలు అనేవి. అందుకే ఉత్తి పచ్చిమిరపకాయలు పేస్తే వేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకుందామండి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వాడుకుందాం. స్పూన్తో కలిపేసుకుందాం. చేయి పెడితే కాలుతుంది కదండి, అందుకని కొంచెం స్పూన్తో కొంచెం కలుపుకొని తర్వాత చేయి పెట్టి కలుపుకుందాం. ముందు స్పూన్తో ఇలా కలిపేసుకొని తర్వాత చేయి పెట్టేసి కలిపేసుకుందామండి వేడి తగ్గాక. చూసారు కదండి, ఇలా కలిపేసుకొని కొద్దిగా తీసుకొని మనం చెక్కలు ఒత్తుకుందాము. ఇట్లా కొంచెం తీసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలండి. మనం కలిపే దాంట్లోనే ఉంటుంది చెక్కలు బాగా రావటము. ఒక ప్లేట్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యేలోపు మనం చెక్కలు తయారు చేసుకుందామండి. నేను ఈ పప్పు చెక్కలు చేయని ఆయిల్ ప్యాకెట్స్ ఇలా కట్ చేసుకుంటానండి. చిన్నవిగా ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఈ పూరీలు ప్రెస్కి వచ్చేసి ఇలా కవర్ కట్టుకుంటానండి. ఇది నాకు ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. మా పిల్లలు నవ్వుతారండి, ఏంటి ఇలా చేస్తున్నావు మమ్మీ అని. కానీ నాకు ఈజీగా అనిపిస్తుంది అండి. పప్పు చెక్కలు ఎప్పుడు చేసినా నేను ఇలాగే చేసుకుంటాను. ఇదండి, ఇలా మూత పెట్టుకోవాలి. ఎప్పుడు మూత తీసామంటే పిండి ఆరిపోద్ది. ఇలా చిన్న ఉండలు చేసుకొని మనం ఈ పూరీల ప్రెస్ తోటి మనం ఒత్తేసుకుంటామండి. చూడండి, ఇలా వచ్చేస్తుందండి. మనం పక్కకి వేసేసుకోవచ్చు. ఒక కవర్ మీద అలా పెట్టుకొని
ఇలా అన్నీ చేసేసుకుందాము. చూసారు కదండి, ఇలాగ అన్నీ మనం అరేంజ్ చేసేసుకున్నాం అనుకోండి, చేసి పెట్టుకొని ఒక్కొక్క వాయి వేసుకుంటూ కాల్చుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదండి. ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడైందేమో చూద్దామండి. వేడైపోయింది, మనం అన్నీ వేసేసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా 1 by 1 వేసేసుకుంటూ ఉండటమే. చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇలా మెల్లగా రెండో వైపుకి తిప్పేసుకుందాం. చూసారు కదండి, ఎర్రగా రాలేదు. ఇలా వైట్ కలర్లోనే ఉంటుంది. కొంచెం ఎల్లో, మనము పసుపు వేసాం కాబట్టి కొంచెం ఎల్లో షేడ్ ఉంటుంది. ఎర్రగా అయితే బాగోండి చూసేదానికి కూడా. ఇలా మనం పచ్చి కారమే వేసాం కాబట్టి, ఎండు కారం వేయలేదు కాబట్టి ఇలా వచ్చాయి. అన్నీ ఇలా చేసేసుకుందాం. మనం ఇవి చిన్న మంట మీదే వేపుకుందామండి, ఎందుకంటే నల్లగా అయిపోతాయి. కలర్ చేంజ్ అయితే చూడటానికి అస్సలు బాగోదు. పెద్ద మంట ఉందనుకోండి, ఎర్రగా నల్లగా అట్లా వచ్చేస్తాయి. చూడండి, మంచి కలర్తో బాగున్నాయి. ఇదే కలర్ రావాలండి. ఇంతేనండి, చెక్కలు రెడీ అయిపోయాయి మనకి. పప్పు చెక్కలన్నా ఉప్పు చెక్కలన్నా ఇవేనండి. మేమైతే పప్పు చెక్కలు అంటాం. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. నేను చెప్పాను కదండి, కలర్ చూడండి ఎంత ఎర్రగా రాకుండా ఎంత బాగున్నాయో. మనం ఈ పచ్చికారం వేసుకున్నందువల్ల ఇలా వస్తాయండి. ఎండు కారం వేసామంటే ఎర్రగా వస్తాయి. అందులో వీటిని వెన్నపూస వేసాం కదండి, ఇంకా కరిగిపోతున్నాయండి నోట్లో పెట్టుకుంటే. చాలా బాగున్నాయండి, కరకరలు ఆడుతూ చాలా టేస్టీగా. మీరు కూడా ఈ పండక్కి పప్పు చెక్కలు చేసుకొని నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి.